5 రాష్ట్రాల ఎన్నికలు. దక్షిణ భారతదేశంలో బీజేపీ హవా ఉంటుందా, కాంగ్రెస్ హవా ఉంటుందా, లేదంటే స్థానిక పార్టీలు ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందా? ఎవరు గెలుస్తారు? ఈ 4 రాష్ట్రాలు పక్క పెడితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ప్రతి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అక్కడ ఏం మార్పు జరుగుతుంది? 3 టర్ములు గెలిచినటువంటి మమతా బెనర్జీ ఒక రకంగా గూండాయిజం చేసింది. బంగ్లాదేశ్ వాళ్ళను ఆహ్వానించుకొని శరణార్థులను, చొరబాటుదారులను ఆహ్వానించి పట్టం కట్టి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఓటు హక్కును కూడా కల్పించింది. కానీ అంతకంటే ఎక్కువగా ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ సర్వే చేసి అనర్హుల ఓట్లు తీసేయడం వల్ల ఇంచుమించుగా 35 లక్షల ఓట్లు పోయినాయి అక్కడ. అప్పుడు మమతా బెనర్జీలో భయం మోపోయింది. ఇది పరాజయానికి నాంది అనే సూచనలు రావడంతో ఒక రౌడీజం చేసింది. అయితే దీంతో ప్రజలు విసుగు చెందినరు. కానీ అసలైన విసుగు చెందినటువంటి ఓట్లు ఎక్కడో పోయినాయి. ఈ 3 టర్ములు వచ్చినటువంటి రోహింగ్యాల ఓట్లతోటే ఆమె గెలిచింది. ఫిల్టర్ అయిన తర్వాత నిజమైన హిందువులు, ఆమె పరిపాలనలో విసుగు చెందినటువంటి వాళ్ళు ఒక రకమైన తీర్పు అందించారు. మనకు 204 పైచిలకు ఓట్లు బీజేపీకి పడ్డాయంటే మనం అక్కడనే ప్రభంజనం ఎలా ఉందనేది తెలుసుకుందాం. మనకు ప్రత్యేకంగా దూర ప్రాంతం నుండి అయినా సరే అలసటనే ఎరుంగని మహితాత్ముడులాగా రిఫ్లెక్షన్ ప్రేక్షకులతోటి తన భావాలు, పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీల సంగతి ఏంటి, ప్రజా తీర్పు ఎందుకు వచ్చింది ఈ విధంగా, ఎక్కడ వాళ్ళు విఫలం చెందారని మనతో మాట్లాడడానికి జయసింహ గారు, వీరు మోస్ట్ సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు ఈరోజు జయసింహ గారు వచ్చారు. వారికి మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం చెప్తున్నా. పశ్చిమ బెంగాల్ దట్ ఈజ్ ఆమె పరిశాల పడ్డది. స్టార్టింగ్ నుంచే మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఈడీ వాళ్ళు దాడులు చేస్తే ఒక వీధి గుండాలాగా ఆమె వెళ్ళి ఆఫీసులో ల్యాప్టాప్లు, ఫైల్స్, ఫోన్లు, రికార్డ్స్ అన్నీ పట్టుకొని ఉరుకొచ్చి అప్పుడే ఈడీ వాళ్ళు ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు పోవుడు ఒక ముఖ్యమంత్రి అడ్డంకి మారింది. ఐపాక్ ఆఫీస్ మీద దాడి చేశారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్ళింది మాకు అడగించిందని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు ఒకటి సర్వే కూడా చేసింది అక్కడ. ఎస్ఐఆర్ ద్వారా కూడా చాలా ఫిల్టర్ అయ్యాయి. ఏంటి అసలు మమతా బెనర్జీ 3 టర్ములు గెలవడానికి ప్రధాన కారణాలు మనకేం కనిపిస్తుంది? 2011లో ఫస్ట్ టైం మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు 3.5 దశాబ్దాల పాటు జరిగిన కమ్యూనిస్టుల పాలన. కమ్యూనిస్టులు బెంగాల్ చరిత్ర ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకి కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, కేరళ కావచ్చు, పంజాబ్ కావచ్చు. ఈ రాష్ట్రాల్లో ఏంటంటే 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంటే కాంగ్రెసు బీజేపీ, లేదా కాంగ్రెసు కమ్యూనిస్టులు, లేదంటే కాంగ్రెస్ అకాలీదళ్, ఇట్లా ప్రాంతీయ పార్టీలతోనో కాంగ్రెస్తోనో రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు వీళ్ళకి 5 ఏళ్ళు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అయితే బెంగాల్ దీనికి భిన్నమైన, బెంగాల్ ఒకటి, గుజరాత్ ఒకటి, భిన్నమైన సంస్కృతి వీళ్ళది. వీళ్ళు ఒకసారి అవకాశం ఇస్తే కంటిన్యూగా వాళ్ళకే ఇవ్వడం మొదలు పెడతారు. 5 ఏళ్ళకి ఒకసారి మార్చే కల్చర్ ఇక్కడ ఉండదు. బెంగాల్ని 1947లో స్వతంత్రం వచ్చినాక మనకు మొదటి ఎన్నికలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి చూస్తే బెంగాల్లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. అప్పటి నుంచి 1970ల వరకు కాంగ్రెస్ శకం నడిచింది. కాంగ్రెస్ శకం తర్వాత 70లలో మార్పు వచ్చి జ్యోతి బసు నాయకత్వంలో కమ్యూనిస్టులు రావడం జరిగింది. ఈ కమ్యూనిస్టులు ఎందుకు వచ్చారంటే, బెంగాల్లో ఉన్న పేదలకి మేము భూములు పంచుతాం, డబ్బులు ఎవరికి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉందో జమీందారుల దగ్గర, వాళ్ళ దగ్గర లాక్కొని మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1970ల నుంచి మొదలుపెట్టి 2011 వరకు అప్రతిహతంగా కమ్యూనిస్టు పాలన సాగింది. అయితే జ్యోతి బసు పాలనలో మొదట్లో కొన్ని మంచి సంకేతాలే కనిపించినాయి. బెంగాల్లో పేద రైతులకి కొంతవరకు భూములు పంచడం జరిగింది. కానీ ఆ చేసిన మంచి ఏదైతే ఉందో అది మొదటి దశలోనే పూర్తయిపోయింది. తర్వాత మొత్తము
కమ్యూనిస్టుల పాలన ఏంటి అంటే ప్రతి గ్రామంలో వీళ్ళ కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యకర్తలే అక్కడున్న రేషన్ కావచ్చు, లేకపోతే అక్కడున్న మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే విద్యుత్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా సరే ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలన్నా చివరికి మనిషి ఒకళ్ళ ఇంట్లో ఒక పుట్టుక జరిగినా, ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించినా కూడా దానికి పార్టీకి సంబంధం ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు కమ్యూనిస్టు. సో మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే షోడశ మహాకర్మలు అని చెప్తారు కదా. ఈ షోడశ మహాకర్మల్ని కూడా నియంత్రించే ఒక పెద్ద కర్మ కమ్యూనిస్టులు మొదలు పెట్టింది అనమాట. ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తారు వాళ్ళు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుగ్రహము ఆశీర్వాదం లేకపోతే బెంగాల్లో జీవితం గడవదనే స్థితికి తీసుకొచ్చింది. అయితే వీళ్ళ కమ్యూనిస్టుల పాలన మొదలు పెట్టినప్పుడు భూములు ఇస్తామని చెప్పి మొదలుపెట్టిన కమ్యూనిస్టులు బుద్ధదేవ్ భట్టాచార్య దగ్గరికి వచ్చేసరికి 2011లో మమతా బెనర్జీ గెలవడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు జరిగిన పరిస్థితి ఏంటంటే అదే రైతుల దగ్గర భూములు లాగేసుకొని టాటా నానో కంపెనీకి కావచ్చు, దీనికి కావచ్చు, దానికి కావచ్చు ఇవ్వడం జరిగింది. అయితే చాలా రాష్ట్రాల్లో భూములు తీసుకొని వేరే వాటికి ప్రాజెక్టుల కోసము, పరిశ్రమల కోసం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే టాటా నానో గుజరాత్కి వెళ్తే మోడీ ప్రభుత్వం, గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ఉన్నప్పుడు భూములు ఇచ్చింది, కానీ అక్కడ ప్రజల్లోంచి వ్యతిరేకత రాలే. ఇక్కడ ఏమైందంటే కమ్యూనిస్టులు భూములు లాక్కున్నప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ప్రజలకు కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆవేశాన్ని మమతా బెనర్జీ క్యాష్ చేసుకుంది. పోయి నందిగ్రామ్లో అక్కడ ఇక్కడ రోడ్డు మీద కూర్చొని తీవ్రమైన స్ట్రీట్ ఫైట్ చేసేసి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మమతా బెనర్జీ 3 టర్మ్స్ 2011, ఆ తర్వాత 5 ఏళ్లకు మళ్ళొకసారి, తర్వాత 5 ఏళ్లకు మళ్ళొకసారి 3 సార్లు గెలిచి 4వసారి పోటీ చేసి ఇప్పుడు ఓడిపోయింది. ఈ 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు ఎట్లా సాధించింది అంటే ప్రజల వైపు నుండి పోరాటం చేసిన ఇమేజ్తో, అట్లనే మహిళా ఓటర్ల ఇమేజ్తో ఆమె నెట్టుకు రాగలిగింది. ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ఏ తప్పులైతే కమ్యూనిస్టులు చేస్తున్నారని చెప్పి పదే చెప్పిందో అవన్నీ తప్పులు ఈమె కూడా చేసింది. దాన్ని కంటిన్యూ చేసింది. ఏమని అంటే ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కోవడం, కొత్త పరిశ్రమలు తీసుకురావాలనే ప్రయత్నం చేయడం అవన్నీ ఏం చేయలేదు. ఇవే సింపుల్గా ప్రజల్ని పేదరికంలోనే ఉంచేసింది. బెంగాల్కి పరిశ్రమలు అక్కర్లేదనుకుంది, అట్లా వెనుకబడిపోయేలాగా చేసింది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై అన్నిటికంటే ముందంజలో ఉన్న కోల్కతాని కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత మమతా బెనర్జీ కలిసి ఇప్పుడు అందరికంటే చివరికి నెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మెట్రోపాలిటన్ నగరాలన్నిట్లలో కలకత్తా పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. అటువంటి స్థితికి రాష్ట్ర రాజధానినే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా బెంగాలీ యువకులు కానీ ఎవరికి కూడా పని లేక, మీరు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, చెన్నై, బెంగళూరు ఎక్కడ పోయి చూసినా సరే బెంగాలీలు కనిపిస్తారు. అంతేకాకుండా మనం ఎలక్షన్ ముందు ఒక స్టోరీ కూడా వచ్చింది. ఏమని అంటే నోయిడా ప్రాంతం ఉంది కదా ఢిల్లీ శివార్లలో, ఈ నోయిడా ప్రాంతం నుంచి ఎంతమంది పని మనుషులు తిరిగి బెంగాల్కి వెళ్ళిపోయినారు అంటే నోయిడాలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఒక్కొక్కరింట్లో తిన్న అంట్లు కడుక్కోవడానికి, పాత్రలు కడుక్కోవడానికి జనాలు ఎవరు లేక ఇక్కడ ఉన్న గృహిణులందరికీ ఇబ్బంది అయిపోయింది. అంటే అంత పెద్ద ఎత్తున అందరికందరూ వెళ్ళిపోయింది అనమాట అక్కడికి. అంటే దీని అర్థం ఏంటి అంటే బెంగాల్లో ఉపాధి లేకుండా చేసిండ్రు, విద్య లేదు, ఏమున్నా సరే మదర్సాలకు, ముస్లిం వక్ఫ్ బోర్డులకు వీళ్ళకు డబ్బులు వేలాది కోట్లు ఇచ్చేసి, ఈవెన్ 2026 సంవత్సరం బడ్జెట్లో కూడా మొన్న మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన దాంట్లో కూడా రీసెర్చ్కి 500 కోట్లు 1000 కోట్లు ఇస్తే 5000 కోట్లు మైనారిటీలకు ఇచ్చింది. బెంగాల్లో మైనారిటీలు అంటే క్రిస్టియన్లు కాదు, ఓన్లీ ముస్లింలు అంతే. సో ఈ ముస్లింలకు 5000 కోట్లు రకరకాల అప్పనంగా అప్పచెప్పేయడమే. సో ఆమె అనుకున్న ప్లాన్ ఏంటంటే ఎవరిని డెవలప్ చేయాల్సిన పని లేదు, ఈ 3 సార్లు గెలిచింది కాబట్టి 15 ఏళ్ల కాలంలో హ్యాపీగా ఆమె చేసిన పని ఏంటంటే ముస్లిం ఓటు బ్యాంకుని అసంతృప్తి పరచకుండా కాపాడుకోవాలి, హిందువులని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి, కాలు పట్టి కట్టుకోవడము, ఫుట్బాల్ ఆడడము, కేలా హోబే అని చెప్పడము, ఇట్లాంటివన్నీ చేసేసి మొత్తానికైతే అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా ఓటర్లుతో పాటు బెంగాల్లో పుట్టి పెరిగిన అసలైన భారతీయ ముస్లింలు వీళ్ళందరినీ ఒక ఓట్ బ్యాంకుగా చేసుకొని ఇంకా తనకు తిరుగులేదు అనుకున్నారు. అట్లనే ప్రతి ఊర్లో తమ కార్యకర్తల ద్వారా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపించిన కమ్యూనిస్టులు ఏం చేసిందో ఇదే పరిస్థితి కూడా చేసింది. సందేశ్ ఖాళీ అనే ఊర్లు, అది బంగ్లాదేశ్ జిల్లా శివార్లలో నది మధ్యలో ఉండే చిన్న దీవి లాంటిది. ఆ సందేశ్ ఖాళీ గ్రామంలో టీఎంసీ ఆఫీస్కి పిలిచి పెళ్ళైన హిందూ మహిళలని బలవంతం చేసేవాళ్ళు. అక్కడ రాత్రిపూట శారీరకంగా కోరికలు తెచ్చుకునేవాళ్ళు. ఆ చేసిన వాడు ఎవడైతుందో వాడిని కూడా కాపాడే ప్రయత్నం మమతా బెనర్జీ చేసింది, ఒక మహిళా నాయకురాలు.
అంతేకాకుండా ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన రేపు కేసు ఉంది, అందులో ఉన్న వాడికి టీఎంసీతో లింక్స్ ఉన్నాయి. అంతేకాకుండా రాత్రి 8 తర్వాత బయట తిరగకండి మహిళలు అని చెప్పే స్థాయికి మహిళా నాయకురాలు వచ్చింది. పైగా బెంగాల్లో పాలన ఏంటంటే సీఎంతో పాటు హోంమంత్రి కూడా ఆమె, 2 శాఖలు ఆమె దగ్గర. హోంమంత్రి గుండి కూడా శాంతి భద్రతలు చూసుకోలేదు. ఇవన్నీ కారణాల చేత మొత్తానికైతే ఈరోజు 200 పైచిలకు సీట్లు, 293 సీట్లు ఉన్న బెంగాల్లో 200 సీట్లు బీజేపీకి రావడం అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ లో మ్యాజిక్ ఫిగర్ దాటుతారన్నారు, అంతేగాని అంటే 150, 160, కొందరు 180 అట్లా చెప్తున్నారు, కానీ 200 దాటుతుందని ఎవరు అనుకోలేదు. కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్లు మమతా బెనర్జీ వినాశనానికి దిగిపోవడానికి ప్రధానమైన మమతా బెనర్జీ పతనానికి అనేక కారణాలు, 1000 కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ బెంగాల్ పతనానికి మమత ఒక్కతే కారణం. బెంగాల్ పతనానికి ఇంకో కారణాలు కూడా గత 15 సంవత్సరాలుగా బెంగాల్కి పెద్ద శాపంగా మారేది మమతా బెనర్జీ. పైగా దేశ భద్రతకే ముప్పులాగా మారింది. బిఎస్ఎఫ్ వాళ్ళు కంచె వేస్తానంటే దానికి పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం అనేది, అంటే ఇక దేశం కూడా అక్కర్లేదు. మన వ్యక్తిగతంగా మనము అధికారంలో ఉండడం కోసము ధర్మం వదిలేద్దాం, హిందువుల మీద దాడులు జరిగినా అదే, దేశం కూడా అక్కర్లేదు. మొత్తంగా భద్రతను కూడా పణంగా పెట్టి గెలవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అయితే మరి పోయిన సంవత్సరం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలవాలి కదా అంటే 3 సీట్ల నుంచి 77 సీట్లకు అసెంబ్లీలో పెరిగింది బీజేపీ. అది చాలా పెద్ద గ్రోత్ అది. ఎందుకంటే త్రిపుర లాంటి చిన్న రాష్ట్రం అయితే ఒకే దెబ్బకి అధికారంలోకి రావచ్చు, కానీ బెంగాల్ పెద్ద రాష్ట్రం. అయితే అక్కడ బెంగాల్లో ఉన్న హిందూ ఓటర్లలో కూడా సెక్యులర్ ఓటర్లు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు బీజేపీని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు. ఇవన్నిటితో పాటు అక్రమ ఓటర్లు ఈసారి ఎస్ఐఆర్లో భాగంగా స్ట్రిక్ట్గా తీసేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళు లేరు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటే వీళ్ళు వేరే వాళ్ళు వేస్తారు. అట్లనే అక్రమ బంగ్లాదేశీ ఓట్లు లేవు, రోహింగ్యా ఓట్లు లేవు. ఇవన్నిటితో మొత్తానికైతే ఎస్ఐఆర్ నిర్వహించండి కదా. ఎస్ఐఆర్ అంటే మనం సర్ అంటాం కదా, ఇందులో సర్ పుణ్యమా అని మేడం దిగిపోవాల్సి వచ్చింది. అంతే. రెండో సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇచ్చి న్యాయవాదులను కొందరిని పంపి గ్రౌండ్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఏమంటారు, మాల్డా నియోజకవర్గంలో లేడీ జడ్జిల కింద లెక్క జ్యుడిషియల్ అధికారులు వాళ్ళనే బ్లాక్ మెయిల్, అంటే వాళ్ళనే గెరావ్ చేసి వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చి వాళ్ళు ఫోన్లో హైకోర్టుకు ఫోన్ చేసి జ్యుడిషియల్ అధికారిని నా పిల్లలు జాగ్రత్త అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే, జ్యుడిషియల్ అధికారిని ఆమె రేంజ్ లో భయపెడితే సామాన్య మహిళల్ని ఏ రేంజ్ లో చేసి ఉంటారు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అట్లనే పంచాయతీ ఎన్నికల తర్వాత ఈసీ ఈసారి 2 లక్షల మంది సైన్యాన్ని పెట్టి నిర్వహించింది. ఇది చాలా తప్పు అని కూడా కొంతమంది ఏమంటారు శుద్ధులు చెప్తున్నారు. ఇవి కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే గత 50 ఏళ్లలో, ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన 2011 నుంచి చూసుకున్నా కూడా ఏ ఎలక్షన్ జరిగినా, సర్పంచ్ ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు, ఎప్పుడు కూడా బెంగాల్లో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత ఎప్పుడు హింస, ఎప్పుడు ప్రాణ నష్టం, రేపులు ఇవన్నీ జరిగేవి. కానీ మొదటిసారి ఎక్కడ ఏది జరగకుండా ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఆధ్వర్యం నాయకత్వంలో ఒక్క ప్రాణహాని కూడా లేకుండా ఎలక్షన్ జరగడం, దాని వెంటనే మమతా బెనర్జీ ఓడిపోవడం, ఆ లింక్ గమనించండి. అంతే. హింస లేదు, మమతా బెనర్జీ లేదు అంటే అంతకాలం మమతా బెనర్జీ గెలిచింది హింస ద్వారా అని అర్థం. అంతే. ఏదైనా పశ్చిమ బెంగాల్ పట్టిన గ్రహణం ఈ రోజుతో కొంతమంది చెప్తున్నారంటే, ఇక్కడ ఒక చిన్న సోషల్ మీడియా ఫ్యాక్ట్, వాట్సాప్ యూనివర్సిటీ అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం ఏం చేయలేం. కానీ ఒక 1200 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిజమైన సనాతన పాలన వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే అంతకుముందు పాల రాజవంశము లేదంటే ఇటువంటి కొన్ని హిందూ రాజవంశాలు ఉండే, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మొఘల్ రాజులకి, ముస్లిం రాజుల దగ్గరికి, ఆ తర్వాత మొఘల్ పాలన వచ్చింది. ఆ తర్వాత మొఘల్ పాలన నుంచి బ్రిటిషర్ల దగ్గరికి వెళ్ళింది, బ్రిటిషర్ల దగ్గర నుంచి కాంగ్రెస్కి వెళ్ళింది. ఈలోపు వంగభూమి 2 ముక్కలు అయిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ వెస్ట్ బెంగాల్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పాలన, కమ్యూనిస్టుల పాలన, మమతా బెనర్జీ పాలన, ఎక్కడ కూడా హిందువులకి రక్షణ లేకుండింది, భద్రత లేకుండింది. క్రమంగా హిందూ సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నిటికీ ఓటర్లు చరమగీతం పాడుతూ ఈరోజు బీజేపీని ఎన్నుకోవడం జరిగింది. సువేందు అధికారి సీఎం అవుతారా, ఎవరవుతారా మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈసారి
ప్రమాణ స్వీకారం చేసే సీఎం అవు ఖచ్చితంగా 1000 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక హిందూ పాలకుడు అని చెప్పుకోవచ్చు. రైట్. ఇది ఒక అంటే రకంగా ఇంకొక సింగిల్ లైన్ ఏంటంటే దీదీ పోయింది, మోదీ పాలన వచ్చింది. మోదీ పాలన వచ్చింది. రెండోదని ఇప్పుడు తమిళనాడు మనం చూసుకుంటే ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండింటి మధ్యలోనే ఉంటుండే. ఒక మధ్యలో రజనీకాంత్ వచ్చిండు, కొంచెం ఆర్భాటం చేసిండు. ఆయన ఎందుకు భయపడ్డాడో ఏమో పార్టీ పెడతలేనని నేను ప్రకటించిండు. ఆ తర్వాత మళ్ళీ టీవీకే వచ్చింది విజయ్ రూపంలో. 107 స్థానాలు 108 ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో 110 దగ్గర అవుతుంది. ఇది ఏంది విజయం? ఇది ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయనటువంటి ఫలితాలు. నేనేమంటానంటే విజయ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ లేదంటే జర్నలిస్టులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఒక తప్పు అయితే చేసిందని ఒప్పుకోక తప్పదు. ఏంటంటే నిజంగా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని అంచనా వేయడంలో చాలామంది తప్పు చేసింది. ఎందుకు అంటే తమిళనాడు అనేది దక్షిణ భారతదేశంలో ఉంది. ఢిల్లీలో, ముంబైలో కూర్చున్న హిందీ, ఇంగ్లీష్ జర్నలిస్టులకి వాళ్ళకి అంత అవగాహన ఉండదు, అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్. అట్లనే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా బెంగాల్ మీద, అస్సాం మీద పెట్టిన దృష్టి తమిళనాడు మీద పెట్టలేకపోవడం అంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వర్క్ చేయలేదని కాదు. వర్క్ చేసినా సరే తమిళనాడులో ఉండే సెంటిమెంట్స్, ఎమోషన్స్, గ్రౌండ్ పాలిటిక్స్ అండ్ సినిమా ఫ్యాక్టరు తమిళనాడును ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా లేదు. వీళ్ళకి అంత సినిమా పిచ్చి ఉంటుంది అక్కడ. ఒక ఎంజి రామచంద్రన్, ఒక జయలలిత, వీళ్ళందరినీ కూడా సీఎంలు చేసిన చరిత్ర వాళ్ళకి ఎందుకుంది అంటే సినిమా అనేది వాళ్ళకు రియల్ లైఫ్ కంటే చాలా ఎక్కువ. అయితే దాని అర్థం ఏంటి అంటే సినిమా వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటారంటే కమల్ హాసన్ని పెట్టుకోలేదు. కమల్ హాసన్ విజయ్ కంటే పెద్ద నటుడు కదా, ఏజ్లో పెద్ద, మాటల్లో పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. మరి ఎందుకు అతన్ని పోటీ చేస్తే అతని పార్టీని గెలిపించడం పక్కన పెడితే అతన్నే ఓడించింది. బీజేపీ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయాడు. మరి కమల్ హాసన్కి విజయ్కి ఉన్న తేడా ఏంటి? దాన్ని గుర్తించడంలో మీడియా, మేధావులు అందరూ పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను. విజయ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కమల్ హాసన్కి మాస్ అపీల్ లేదు. అతను తీసే సినిమాలకు జాతీయ అవార్డులు రావచ్చు, ఫిల్మ్ఫేర్ అవార్డులు రావచ్చు, కానీ ఒక సినిమా నటుడిగా చూస్తారు అతను. విజయ్ ఒక సినిమా నటుడు కాదు, ఒక సినిమా స్టార్, సూపర్ స్టార్. ఈ సూపర్ స్టార్ ఇమేజ్ ఎందుకు వచ్చింది అంటే అతనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఎట్లయితే పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలాగా చూస్తారో జన సైనికులు కావచ్చు వీళ్ళందరూ, అటువంటి ఫాలోయింగ్ అక్కడ కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వేరు, విజయ్ ఫాలోయింగ్ వేరు. ఎందుకు వేరు అంటున్నానంటే పవన్ కళ్యాణ్ది సినిమా ఫాలోయింగ్ మాత్రమే, కులము, మతం ప్రసక్తి పెద్దగా లేదు. పవన్ కళ్యాణ్కి మతపు ఓట్లు పడే అవకాశం లేదు. కానీ మన జోసెఫ్ విజయ్కి మతం ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. అది ఇప్పుడు కమల్ హాసన్కి రేపు ఒకవేళ రజనీకాంత్ వచ్చి ఉంటే ఆయనకు కూడా సూపర్ స్టార్ అని ఓట్లు వేయాలి, అంతే తప్ప ఒక మతం వాళ్ళు ఓన్ చేసుకొని వెయ్యరు. ఇప్పుడు విజయ్ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏఐఏడిఎంకే, డిఎంకేలో ఎవరు ఎక్కువ నష్టపోయారని మీరు అనుకుంటున్నారు? నంబర్ల ప్రకారం చూస్తే ఏఐఏడిఎంకే తక్కువ ఉంది, డిఎంకే కాస్త ఎక్కువ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏమంటారు బిగ్గెస్ట్ పార్టీ తమిళనాడులో, అందరికంటే పెద్ద పార్టీగా ఆవిర్భవించింది టీవీకే. రెండో స్థానంలో డిఎంకే ఉంది, మూడో స్థానంలో ఏఐఏడిఎంకే ఉంది. కానీ డిఎంకేనే ఎక్కువ నష్టపోయింది అనేది నా విశ్లేషణ. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే విజయ్కి వచ్చిన సీట్లు కానీ ఓట్లు కానీ ఇవి మొత్తము డిఎంకే నుంచి పెద్ద ఎత్తున షిఫ్ట్ అయినాయి తప్ప ఏఐఏడిఎంకే కాదు. ఏఐఏడిఎంకే పోయినసారి 70 సీట్ల దాకా వచ్చింది, ఈసారి 10 సీట్లు 15 సీట్లు తగ్గుండొచ్చు, కానీ నిలబెట్టుకోగలిగింది. అది కూడా ఏంటి, జయలలిత లాంటి ఒక ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు లేదు, ఎంజి రామచంద్రన్ లేడు, జయలలిత లేదు, ఎవరు లేరు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం లాంటి నాయకుల్ని ఎవరు గుర్తుపడతారు? కొంతమంది గుర్తుపడతారు రాష్ట్రంలో. కానీ పళనిస్వామితో పోలిస్తే స్టాలిన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, స్టాలిన్కున్న నేపథ్యం, కరుణానిధి కొడుకు అని కానీ ఇవన్నీ ఉన్నప్పుడు పళనిస్వామి కంటే స్టాలిన్కి ఎక్కువ ఓట్లు, సీట్లు రావాలి. పోయినసారి అదే జరిగింది అసెంబ్లీ అందరూ. కానీ ఈసారి ఏమైంది, స్టాలిన్ పార్టీకి సీట్లు రావడం పక్కన పెడితే ఆయన సీటు కూడా పోయింది, ఆయన ఓడిపోవడం జరిగింది టీవీకే అభ్యర్థి చేతిలో. స్టాలిన్ పరిస్థితి అంత దారుణంగా ఎందుకు వచ్చింది అంటే 5 సంవత్సరాల పాటు చేసిన ప్రజా వ్యతిరేక పాలన. రెండోది కావాలని కొన్ని గొడవలు పెట్టుకున్నాడు. ఏది, తిరుపురం కుండ్రం కుమారస్వామి విగ్రహాన్ని, అక్కడ అసలు సమస్య లేదు.
కోర్టు చెప్పింది ఫాలో అయ్యి ఉండే హిందువులని హట్ చేసేవాడు కాదు. అంతే. పోనీ ముస్లింలు ఏమన్నా ఈయన దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నారా అంటే అది ముస్లింలు కూడా అడగలేదు ఆయన. కావాలని అక్కడ ఒక వివాదం క్రియేట్ చేసుకొని తాను ముస్లింల తరపున పోరాడుతున్నట్టుగా. రెండవది ఉదయనిధి స్టాలిన్ అనే ఒక మహామేధావి ఏమంటాడు, మలేరియాతో పోల్చి సనాతన ధర్మాన్ని నేను తుడిచిపెడతా అంటాడు. ఈ ఒళ్ళు బలుపు మాటలు ఒక సెక్షన్లో కోపం తీసుకొచ్చాయి. అయితే మరి బీజేపీకి ఎందుకు రాలేదు? హిందూ ఓట్లు నిజంగా వాళ్ళ కోపం వస్తే బీజేపీకి పెరగాలి, బీజేపీకి పెరగలేదు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తాము వేసే ఓటు పార్టీకి గెలిచడానికి ఉపయోగపడదు, ఆ పార్టీకి వేసినా ఓడిపోతామని అనిపించినప్పుడు ప్రజలు చాలాసార్లు ఎవరు గెలుస్తారో నెక్స్ట్ బెస్ట్ వాళ్ళకి వేస్తారు. అంతే. సో ఇప్పుడు డిఎంకే మీద ఉన్న కోపంతో ఏఐఏడిఎంకే బీజేపీ కూటమికి వేయొద్దు అనుకున్న వాళ్ళు విజయ్కి ఒకసారి అవకాశం ఇద్దామంటే అనుకున్నారు. ఎందుకు అంటే సినిమా గ్లామర్ ఉంది, యూత్లో ఫాలోయింగ్ ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడ దూరం నుంచి అర్థం కాలే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి కొంతమంది అతనికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. డిఎంకే మీద అసంతృప్తితో పడ్డ ఓట్లు, ఆయన ఫ్యాన్స్ వేసిన ఓట్లు, యూత్లో ఉన్న ఓట్లు, అర్బన్ సెంటర్స్లో కూడా విజయ్కి ఫాలోయింగ్ బాగుంది, ఊర్లలో కాకుండా సిటీల్లో బాగా ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు వేసినాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే ఏపీ లాగే కేరళ లాగే తమిళనాడులో కూడా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది చాలా బలమైంది. అక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు కాదు, బ్రిటిషర్ల కాలం నుంచి ఉన్నారు. అండ్ ఈ మధ్య కన్వర్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సో మరి ఈ క్రిస్టియన్ ఓటర్లు ఎవరికి వేయాలి? ఇంతకాలం అంటే కరుణానిధికి స్టాలిన్కి వేయడం జరిగింది, కానీ వాళ్ళు అఫీషియల్గా మేము నాస్తికులం అంటున్నారు కానీ క్రిస్టియన్లు అనట్లేదు కదా. జోసెఫ్ విజయ్ ఎక్కడ క్రిస్టియన్కి సంబంధించిన మతానికి సంబంధించిన మాటలు చెప్పలేదు. ఆయన వివాదరహితంగానే ఉన్నాడు. ఏది ఆ తొక్కిసలాట ఇటువంటి సమస్యలు ఉన్నాయి కానీ మతపరమైన ఎక్కడ ఆయన చేయలేదు. అండ్ హిందూ వ్యతిరేకంగా డిఎంకే పార్టీ వాళ్ళలాగా కూడా మాట్లాడలేదు. సో ఎక్కడైతే అనవసరం అనుకున్నాడో అవి మాట్లాడలేదు, ఎక్కడైతే క్రిస్టియన్గా చెప్పాలనుకున్నాడో అది కూడా చెప్పలేదు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. దీనివల్ల ఏమైందంటే సైలెంట్గా క్రిస్టియన్ ఓట్లు పడ్డాయేమో అని నా డౌట్. ఇంకా విశ్లేషణ చేస్తే మనకు ముందు ముందు తెలుస్తుంది సెక్షన్ వైజ్గా ఎవరు ఎంతమంది కోటేశారు అనేది మనకు పూర్తి. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ 100 సీట్లు రావడానికి పర్సెంటేజ్ వైజ్ చూస్తే డిఎంకేకి టీవీకేకి పెద్దగా తేడా లేదు, 1-2%. మరి సీట్లు ఎందుకు సడన్గా ఒక 30 సీట్లు ఎక్కువ వచ్చినాయంటే యూత్ అభిమానులు, ఒక సిటీ డ్వెల్లర్స్ అంటే సిటీల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరితో పాటు క్రిస్టియన్ ఓటర్స్ కూడా జోసెఫ్ విజయ్కి అవకాశం పడిపోయినాయి అనిపిస్తుంది. రెండోదన్నా ఇప్పుడు ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడ పార్టీలు అంటాం కదా, అంటే వీళ్ళు సెక్యులరిజం వాళ్ళ ద్రవిడ సిద్ధాంతానికి సెక్యులరిజంకి పెద్దగా సంబంధం లేదు. ద్రవిడ సిద్ధాంతం అనేది ప్రాంతం మీద ఆధారపడ్డది. ఈ తమిళనాడు అనేది ద్రవిడ ప్రాంతము. మమ్మల్ని ఎవరో ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు అణిచివేశారు తమ హిందీ భాష ద్వారా, సంస్కృతం ద్వారా. ఇది ఒక భ్రమ కల్పించి 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం అక్కడే ఉంది, సప్తమోక్షపురాల్లో కంచి అమ్మవారు అక్కడే ఉంది. సో శివుడికి సంబంధించిన బృహదీశ్వరాలయము ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి నిజంగా మతపరంగా చూసినప్పుడు ఉత్తరాది వాళ్ళు వచ్చి వీళ్ళని అణిచివేయడం అనేది నిజంగా లేదు. ఆ భావన మొదటి నుంచి కూడా లేదు. తర్వాత ఏంటి, ఈ డిఎంకేని స్థాపించిన అన్నాదురై కావచ్చు, తర్వాత పెరియార్ రామస్వామి కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఇటువంటి కొంతమంది ద్రవిడ సిద్ధాంతకర్తలు తమిళనాడులో ఉన్న ఒక సెక్షన్ వాళ్ళని నార్త్ ఇండియాకి వ్యతిరేకంగా, ఉత్తరాది వాళ్ళకు వ్యతిరేకంగా పురిగొల్పి ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఆ ఓటు బ్యాంకులో కొంత గండిపడింది, కొందరిలో మార్పు వచ్చింది. మారని వాళ్ళు కూడా టీవీకేకి అవకాశం ఇద్దామని అనుకున్నారు. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతం చెప్పనప్పటికీ ఇతను చెప్పింది ఏంటి, సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం అన్నాడు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకం అన్నప్పుడు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ ఓట్లు ఈయనకి వేస్తున్నారు కదా. సో డిఎంకేని వేసే ఓటర్స్, టీవీకేకి వేసే ఓటర్లు ఒకటే వర్గం, వాళ్ళు ఎవరు బీజేపీని వ్యతిరేకించేవాళ్ళు. సో వాళ్ళు కొంతమంది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ షిఫ్ట్ అవ్వడంతో సీట్ల సంఖ్య మారిపోయింది. సో మన ప్రజాస్వామ్య పద్ధతిలో ఏంటంటే 1 ఓటు 2 ఓట్లతో కూడా ఎమ్మెల్యే గెలవచ్చు. కాబట్టి ఇప్పుడు రేపు మళ్ళీ మనం లెక్క తీసినప్పుడు తెలిసేది ఏంటంటే డిఎంకేకి టీవీకేకి మధ్యలో మార్జిన్స్, చాలా సీట్లలో మార్జిన్స్ చాలా తక్కువే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రెండోదని అస్సాం, ఇప్పుడు రెండోసారి అక్కడ బీజేపీ బాగా వేస్తున్నది. అక్కడ 126 స్థానాలు బీజేపీ 102, కాంగ్రెస్ 21. ఒకటి వాళ్ళు అదర్స్ 2 గెలిచింది. ఏయుడి అని ఒక అస్సాం విషయంలో సస్పెన్స్ మొదటి నుంచి లేదు క్లియర్. అంటే మొదటి నుంచి 100 సీట్స్ వస్తాయని హిమంత బిశ్వ శర్మ చెప్పడం జరిగింది, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది.
నిజానికి కాంగ్రెస్ కూడా ఎక్కడ మేము గెలుస్తాం అని అనలేదు. అది ట్విస్ట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ని హిమంత బిశ్వ శర్మని ఖండించాల్సింది కాంగ్రెస్. అంతే. వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ఒక 2 స్పీచ్లు 2 బహిరంగ సభలు జరిపిండు, కానీ వాళ్ళకే మొదటి నుంచి కూడా దాని మీద ఆసక్తి లేదు. ఎందుకు అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు విజయ్ గెలుపులో కారణం కూడా టీవీకే సిద్ధాంతం నచ్చి, టీవీకే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నచ్చి వీటికి అన్నిటికీ ఓటేస్తారు పెద్దగా నేను అనుకోవట్లేదు. ఒక వ్యక్తి ఆకర్షించాలి మనుషుల్ని. ఆ విధంగా గుజరాత్కి వెళ్తే మోడీ, అమిత్ షా ఉంటారు. ఇప్పుడు తెలంగాణకు వస్తే మనకు కేసీఆర్ ఉండే, బీఆర్ఎస్లో కేసీఆర్ ఉన్నారు, వైసీపీకి జగన్, టీడీపీకి చంద్రబాబు, జనసేనకి పవన్ కళ్యాణ్. అట్లా అస్సాం బీజేపీకి హిమంత బిశ్వ శర్మ. అస్సాంలో ఉన్న ఓటర్లు మోడీని చూసి వేయొచ్చు, యోగిని చూసి వేయొచ్చు, ఎవరిని చూసి వేయొచ్చు, కానీ ప్రధానంగా వాళ్ళ స్థానికంగా హిమంత బిశ్వ శర్మకు ఉన్న ఇమేజ్, ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు తప్పకుండా, హార్డ్ కోర్ హిందుత్వవాది. అలాగే అస్సాంలో ఉన్న దాదాపు 40% ఉంది అని లెక్కగడుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ని ఈయన గట్టిగా ఎదుర్కోగలుగుతాడనే నమ్మకం వాళ్ళలో కల్పించడం జరిగింది. అది అక్కడ కూడా అక్రమ బంగాలీల సమస్య ఉంది కాబట్టి, బెంగాల్ లాగా అక్రమ బంగ్లాదేశీల సమస్య, రోహింగ్యాల సమస్య, దానికి హిమంత బిశ్వ శర్మ అయితేనే సరైన పరిష్కారం చూపిస్తాడు. ఇప్పుడు అట్లా కాకుండా తరుణ్ గొగోయ్ వాళ్ళ కొడుకు ఎవరో పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన గొగోయ్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే అక్రమ చొరబాటుదారులకి మద్దతు పలుకుతారనే భయం ఏర్పడిపోయినప్పుడు ఓటర్లు వీళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు? ఇంకా ఎన్నుకోరు. అది సమస్య. సో అస్సాంలో ఏంటంటే కాంగ్రెస్ స్వయంకృత అపరాధం. అంతే. కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోయిందంటే చివరికి ఏమంటారు, ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే కూడా మైనారిటీల కోసం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమే తప్ప తన స్టాండ్ మార్చుకోరు. మన దేవాలయాలు మన దేవుళ్ళని తిడతారు తప్ప వాళ్ళ దేవుళ్ళని మాత్రం గెలిపించినా సరే, వాళ్ళ దేవుళ్ళని అనమని కూడా కాదు నేను అడిగేది. స్టాండ్ మార్చుకొని హిందువుల పక్షాన కూడా నిజాయితీగా పోరాడతాం మేము అనే ధైర్యం కల్పించడంలో ఫెయిల్ అయింది. అండ్ అట్లనే కాంగ్రెస్ తరఫున చూసినప్పుడు హిమంత బిశ్వ శర్మకి సరిపడా దమ్ము, సత్తా, ఆ ఇమేజ్, అంత ఇదున్న నాయకుడు మీకు కాంగ్రెస్లో, అస్సాం కాంగ్రెస్లో ఎవరు లేరు. అసలు భారతదేశ కాంగ్రెస్లోనే ఎవరున్నారు అనేది డౌట్. అస్సాం కాంగ్రెస్ మరీ అన్యాయం. అక్కడ ప్రజల్లోకి చొచ్చుకుపోయి ప్రజల్లో తిరగగలిగే కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్ అని చెప్తాం, అట్లా లేరు. అక్కడ లేరు కాబట్టి బీజేపీకి కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోయింది, అయిపోయింది. రెండోదని పుదుచ్చేరిలో కూడా 30 స్థానాలు మొత్తం, బీజేపీ 17, కాంగ్రెస్ 6, ఇండిపెండెంట్లు. అసలు మొత్తం టోటల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్లు ఎంత టగ్ ఆఫ్ వార్ ఎలక్షన్ అయినా ఇండిపెండెంట్ గెలవడంలో అసలు రహస్యం అంటే ఇప్పుడు ఈ పుదుచ్చేరి చిన్న చిన్న రాష్ట్రాలలో ఏమవుతుందంటే 7 మంది గెలిచారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో నియోజకవర్గం కూడా చిన్నగా ఉంటుంది, అంతే. ప్రజల సంఖ్య కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలకి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎక్కువ తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈటెల రాజేందర్ గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఉంది, అది దేశంలోనే అతిపెద్దది. కొన్ని లక్షల మంది ఓటర్లు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోయి పార్టీ గుర్తు, పువ్వు గుర్తు, కమలం గుర్తో హస్తం గుర్తో లేకుండా ఏమంటారు, ఏ ఫ్లవర్ వాజ్ గుర్తో లేకపోతే స్కూటర్ గుర్తో పెట్టుకొని, కుక్కర్ గుర్తో పెట్టుకొని పోయి మీరు నాకు ఓటేయండి అని ఇన్ని లక్షల మందిని అడగడం కష్టం. అదే చిన్న రాష్ట్రంలో అయితే ఆయన 5 ఏళ్ల ముందు, గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రజలతో మమేకమై ఉంటాడు. కాబట్టి అంటే ఒక ఊర్లో సర్పంచ్ గెలవడం ఎంత మామూలు విషయమో, చిన్న చిన్న రాష్ట్రాల్లో, చిన్న నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలవడం కూడా కొంత ఈజీ. కానీ అప్పటికి కూడా ఇండిపెండెంట్లు గెలుస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే 2 జాతీయ పార్టీలు అక్కడ ఎందుకో ఫెయిల్ అయినాయి అని అర్థం. అంతే కదా. ఎందుకంటే మీరు ఇంత పెద్ద మెషినరీ ఉండి, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి, వాడి నియోజకవర్గంలో బలమైన వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే మీరు ఇంకొకరిని నిలబెట్టండి అంటేనే మీకు సరిగ్గా అక్కడ డైనమిక్స్ అర్థం అవ్వట్లేదు. అంతే. అయితే ఇండిపెండెంట్ల పరిస్థితి మోస్ట్లీ ఏమవుతుందంటే, అధికారంలోకి వచ్చింది బీజేపీ కాబట్టి ఆ గెలిచిన ఇండిపెండెంట్ అందరూ మళ్ళీ బీజేపీకి మద్దతు పలకడమే ఉంటుంది. అంతే. అంతకు మించి వాళ్ళకు వేరే ఇండిపెండెంట్లకు విలువ వెలుగుతాయి. విలువ అంటే వాళ్ళ పర్సనల్ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏం లేదు, మామూలుగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంతో కొంత మంత్రి పదవులు ఇవ్వకుండా వేరే విధంగానే ముట్ట చెప్పే అవకాశం అంతే. రుణం తీర్చుకుంటారు మద్దతు ఇచ్చినందుకు. అయితే ఆ పుదుచ్చేరిలో కూడా ఏంటి, కాంగ్రెస్ కమ్యూనిస్టులది ఒకటే ఫార్ములా, ఒకసారి పోయినట్టే, మళ్ళీ పుంజుకోవడం ఉండదు. బెంగాల్లో 70 ఏళ్లలో పోయింది కాంగ్రెస్, అస్సాంలో పోయి 15 ఏళ్ళు అయిపోతుంది.
తమిళనాడులో కూడా 1970sలో భాషా ఉద్యమం, హిందీ భాష వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు పోయింది. ఇట్లా విధంగా ఎక్కడన్నా ఒక దగ్గర తమ పార్టీ అధికారం కోల్పోతే, కాంగ్రెస్ గుజరాత్లో కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా సరే ఇంకా సుప్త చేతనావస్థలో ఉండిపోతుంది, కోమాలోనే ఉండిపోతుంది. అటువంటి కోమా స్థితిలోకి పుదుచ్చేరిలో కూడా వెళ్ళిందని నా ఉద్దేశం. అయితే అక్కడున్న నారాయణ స్వామికి సంబంధించిన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ మధ్యలో ఈక్వేషన్ బాగా పనిచేయడం ఒకటి, మీరు అన్నట్టు ఇండిపెండెంట్లు గెలవడం. సాధారణంగా ఇండిపెండెంట్ అని గుర్తించి అవకాశం ఇవ్వాల్సింది అధికార పార్టీ కాకుండా కనీసం ప్రతిపక్షం ఇవ్వాలి. అక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అర్థం. ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుస్తున్నా కూడా వీళ్ళు వాడిని గుర్తించట్లేదు, వాడికి టికెట్ ఇవ్వకపోతే వాడు ఎదురు తిరిగోలేకపోతే తన పార్టీ తన బాధ్యత తను పడుతున్నాడు అంతే. రెండోదాన్ని ఇప్పుడు కేరళలో కంప్లీట్ కమ్యూనిస్టు క్లోజ్ అయిపోయింది. భారతదేశంలో అది ఒక్కటే ఉండే, కేరళలో ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ సంబరం చేసుకోవడానికి, అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. అదే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే 2014కి ఎన్నికల ముందు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పి మోదీ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దురదృష్టం, మనకు అంత అదృష్టం మన జీవితకాలంలో చూడలేకపోతున్నాం. కానీ ఇంకా కాంగ్రెస్ ఈ తెలంగాణతో పాటు, మనం నిల్చున్న తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్, ఇప్పుడు 4వది కేరళ కూడా. కేరళలో కూటమి ప్రభుత్వం సొంతంగా ఏం కాదు వాళ్ళది. అయితే కమ్యూనిస్టులు పోవడం అనేది ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ కాలేదు కానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయింది. ఈ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్లో కూడా ఇక్కడ డబుల్ ధమాకా జరిగింది ఈసారి. అందరూ ఓట్లు, సీట్లు, నోట్ల విషయంలోనే చూస్తున్నారు. ఓకే, అంటే బెంగాల్లో పోయింది, త్రిపురలో పోయింది, ఇంతవరకు పికప్ అవ్వలేదు. మిగిలిన సిపిఎం పార్టీ అధికారంలో ఉన్న కేరళలో కూడా పోయింది. ఈ కేరళలో పోయింది అంటే అర్థం ఏంటి? ఓట్లు, సీట్లు, నోట్ల విషయంలో దెబ్బపడింది. కానీ తూట్ల విషయంలో కూడా పడింది. ఆపరేషన్ కగార్ చెప్పి మిగిలిన అసలు కమ్యూనిస్టులను కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్న ఈ టర్మ్లో జరిగిన 2 ప్రధానమైన పరిణామాలలో మనం ఈ 2 చెప్పుకోవాలి. ఒకటి, లోపలున్న కమ్యూనిస్టుల్ని క్లీన్ చేయడం జరిగింది. ఒకటి, 2 బయట ఉన్న కమ్యూనిస్టులు కూడా తమకు తామే క్లీన్ అయిపోయింది. కమ్యూనిస్టుల 100 ఏళ్ల చరిత్ర అంతే. సరిగ్గా 1925లో సిపిఐ పార్టీ స్టార్ట్ అయింది, అందులోంచి సిపిఎం మిగతా వాళ్ళందరూ రావడం జరిగింది. 1925లో వచ్చిన కమ్యూనిస్టుల పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళు, ఎన్నికలు వద్దని చెప్పి గన్నులు పట్టుకొని పోయేవాళ్ళు. 100 సంవత్సరాలు తిరిగి చూసేసరికి, ఈ 100 ఏళ్ళు పూర్తయ్యేసరికి వాళ్ళకు 100 ఏళ్ళు నిండినాయని అర్థం. అంతే, పూర్తయిపోయింది. సో మరి కేరళలో 5 ఏళ్ల తర్వాత రావచ్చు కదా అనేది క్వశ్చన్ కూడా ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు బెంగాల్లో 5 ఏళ్ల తర్వాత తృణమూల్ కాదని మరి ఎందుకు రాలేకపోయింది? అట్లనే త్రిపురలో బీజేపీని కాదని ఎందుకు రాలేకపోయింది? ఇక్కడ కేరళలో 5 ఏళ్ళకి ఒకసారి అధికారం మారుతుంది. ఈసారి కాంగ్రెస్కి ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టులకు ఇస్తే ఇవ్వచ్చు, వాళ్ళు రావచ్చు కూడా. కానీ రారు అని నాకెందుకు అనిపిస్తుంది అంటే, ఈ 5 ఏళ్ల కాలంలో బీజేపీ సంస్థాగతంగా దృష్టి పెడితే కమ్యూనిస్టులకు అక్కడ ఓట్లు వేసేది ఎవరు ప్రధానంగా అంటే, కేరళలో హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూటమిని నమ్మేది క్యాథలిక్ ఓటర్లు ఎక్కువ నమ్ముతారు. అట్లనే కాంగ్రెస్తో జతగట్టిన IUML లాంటి పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలని ముస్లిం ఓటర్లు నమ్ముతారు. అంటే క్రిస్టియన్ ముస్లిం ఓటర్లు, హిందూ సెక్యులర్ ఓటర్లు కాంగ్రెస్ వెంటుకున్నారు. కమ్యూనిస్టులకు ఇంతకాలం బలంగా నిలబడింది ఎవరు? హిందూ ఓటర్లు. అయితే ఈ హిందూ ఓటర్లని ఇబ్బంది పెట్టేలాగా శబరిమల ఇష్యూలో కావచ్చు, శబరిమలలో ఆడవాళ్ళని పరిమితి అనుమతించడంతో పాటు శబరిమలలో బంగారం దొంగతనం జరుగుతుంటే చూడడం కావచ్చు, పినరయి విజయన్ పాలనలో రకరకాల మతపరమైనవి కాకుండా అవినీతికి ఆరోపణలు ఇవన్నీ జరగడం వల్ల తిరువనంతపురం, ఇది కేరళ రాజధాని తిరువనంతపురంలో మేయర్గా బీజేపీ గెలిచింది. దాని అర్థం ఏంటి అంటే, కేరళలో ఉన్న హిందూ ఓటర్ల మైండ్ చేంజ్ అవుతుంది. అయితే మరి ఈసారి ఎందుకు పెద్ద సంఖ్యలో రాలేదో, 20 సీట్లు 30 సీట్లు ఎందుకు రాలేదంటే, నేను అదే చెప్తున్నాను కదా, మనం వేసే ఓటు వృధా అయిపోతుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ వెంటనే అధికారంలోకి రాదు అనుకున్నప్పుడు ఎవరు వేయరు. బెంగాల్లో కమ్యూనిస్టులకు ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అంటే అదే కారణం అనమాట. తృణమూల్ కాంగ్రెస్ని ఓడించి బెంగాల్లో మళ్ళీ కమ్యూనిస్టులు వస్తారనే నమ్మకం పోయింది బెంగాలీలకి, అందుకు బీజేపీని ఎన్నుకున్నారు. ఇప్పుడు రేపు 5 ఏళ్ల కాలంలో నిజంగా బీజేపీ కానీ కష్టపడితే
కమ్యూనిస్టులను రీప్లేస్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అంత ఈజీ కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీగా జరగదు. కమ్యూనిస్టులు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, కానీ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీది, అమిత్ షాది. నిజంగా కేరళలో ఎదగాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం. కాంగ్రెస్ని అక్కడే పెట్టి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు మొత్తం వీళ్ళు సాధించుకోగలగాలి. ఎవరు అంటే హిందుత్వ ఓటర్లు, సాధారణంగా ఉండే సెక్యులర్ హిందువులను కూడా ఆకర్షించాలి. మూడోది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐయుఎంఎల్ మద్దతు తీసుకుంటే వీళ్ళు విపరీతంగా మైనారిటీ అపీస్మెంట్కి పాల్పడతారు. అంటే కేరళలో ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న అతివాద ముస్లింలకి వీళ్ళు విపరీతంగా దోచిపెట్టే అవకాశం ఉంది. లవ్ జిహాద్ కేసులు, ఇటువంటి రెగ్యులర్ రొటీన్ గొడవలు అన్నీ ఉంటాయి. దీనికి బాధితులు ఎవరంటే కేరళ హిందువులే కాదు, కేరళ క్రిస్టియన్స్ కూడా చాలామంది బాధితులు ఉన్నారు. సో కేరళ అతివాద ముస్లిమ్స్, అందరు కాదు, అతివాద ముస్లిమ్స్, వీళ్ళతో ఇబ్బందులు పడుతున్న కేరళ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ని కానీ కన్సాలిడేట్ చేసుకుంటే బీజేపీ రాబోయే 5 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించవచ్చు. కేరళను కూడా కైవసం చేసుకునే అవకాశం మనకైతే కనిపిస్తుంది. ఏదైనా ప్రజా విజయం, ప్రజా తీర్పులో ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చేసినా వాళ్ళు చేసేది కొన్ని శాంపిల్స్, లక్షల మంది ఓట్లలో. రెండవది, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేయాలో కూడా కుటుంబ సభ్యులు చర్చించుకున్నా కూడా ఫైనల్ నిర్ణయం చెప్పకుండా అక్కడికి పోయిన తర్వాత వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్లో ఒక 2 అంశాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక ఎగ్జిట్ పోల్ ఎవరు చెప్పని విధంగా విజయ్కి 100 సీట్ల దాకా వస్తాయని చెప్పడం జరిగింది. అది ఎన్డీటీవీలో ప్రసారం. వాళ్ళకు ఏసి లెక్క చేస్తే అది వచ్చింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం, మిగతా వాళ్ళ కాలేదు. అట్లానే ఇంకొక ఎగ్జిట్ పోల్ ఇచ్చే సంస్థ బెంగాల్ మేము చెప్పము అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే కుటుంబ సభ్యులే చర్చించుకున్నప్పుడు ఒకటి మాట్లాడుకొని బూత్లోకి వెళ్ళి ఈవీఎం మీద నొక్కేటప్పుడు సొంత పేరెంట్స్కో, హస్బెండ్కో, వైఫ్కో చెప్పుకునేవి కూడా అక్కడ పోయి వేరే వాళ్ళకి వేయచ్చు. ఒక భార్య భర్తకి కాంగ్రెస్ పేరు చెప్పి వెళ్ళి బీజేపీకి వేసి రావచ్చు, బీజేపీకి చెప్పి కాంగ్రెస్కి వేసి రావచ్చు. సో ఈ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ వల్ల ఎవరు ఓటేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. మోడీకి తెలియదు, ఎలక్షన్ కమిషనర్కి తెలియదు, అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకు తెలియదు, ఎవరికి తెలియదు. అట్లనే వేసిన మనకు కూడా తెలియదు, ఎందుకంటే మనకు తెలిసి మనది కానీ మిగతా వాళ్ళకి తెలియదు. సో ఇది సక్సెస్ ఏంటంటే మొత్తం రహస్యంగా జరగడం అనేది పెద్ద సక్సెస్. ఇందులో ఒక ఎగ్జిట్ పోల్ వాళ్ళు మాకు బెంగాలీలు సరైన అవగాహన ఇవ్వలేదు, నోరు తెరిచి వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, కాబట్టి మేము బెంగాల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ చెప్పమని చెప్పింది. అది కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకొక పోలింగ్ వాళ్ళేమో ఎవరు చెప్పకున్నా సరే ధైర్యంగా విజయ్కి 100 సీట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని గుడ్డిగా నమ్మొద్దు, బట్ దాన్ని కొంతవరకు మనం అవగాహన కోసం వాడుకోవచ్చు. అంటే ఏదో ఒకటి విజయం సాధిస్తుంది, కొంచెం అంచనాలు సీట్లు పెరుగుతున్నాయన్న అవగాహనకు రావచ్చు, కానీ జనరల్ ట్రెండ్ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్. మనం ఇప్పుడు బ్రాడ్గా చూసుకుంటే కూడా అన్ని పోల్స్ని ఒక అవగాహనకు వస్తే మోస్ట్లీ 99% వాళ్ళు చెప్పినే కరెక్ట్ అయింది. కేరళలో కాంగ్రెస్ వచ్చింది, బెంగాల్లో బీజేపీ వచ్చింది, పుదుచ్చేరిలో, అస్సాంలో బీజేపీ వచ్చింది. ఒక్క తమిళనాడు విషయంలో చాలా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే అన్నాయి, బట్ విజయ్ రావడం జరిగింది. ఎలక్షన్ ఈ రోజు దాకా, ఇది ఎలక్షన్ ముగింపు రోజు ఇవి వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్. ఈ 4 రోజులు ఆనందపడడానికి అదొకటి కారణమైందే తప్ప ఓడిపోయినోడికి. ఏమంటానంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ పోల్స్, అంతే మనము సరదాగా కొంతసేపు విశ్లేషణలు చేసుకోవడానికి, అంతే తప్ప ఫైనల్ రిజల్ట్స్ ఎన్నికలు వచ్చింది ప్రజా తీర్పు దానికి మించింది లేదు. మీరు డిబేట్ ప్రత్యేకంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మనం చర్చించుకున్నందుకు, మీరు విశేషంగా ఇక్కడ రావడం, మా ప్రేక్షకులతో మాట్లాడినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరో ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్.